హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గాయస్, అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చింది మన గ్లోబల్ స్టార్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీ నుంచి. మ్యాటర్ ఏంటంటే గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన సాంగ్స్ వర్కింగ్ స్టిల్స్ అనేవి కొన్ని రిలీజ్ అయ్యాయి అనమాట. ఆ స్టిల్స్ చూసుకుంటే గ్లోబల్ స్టార్ చరణ్ అన్న అయితే అదిరిపోయాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ లుక్ లో అయితే ఎరకొట్టేశాడు చరణ్ అన్న గనక ఏదైనా ఒక కొత్త మూవీ స్టార్ట్ చేస్తే ఆ మూవీకి సంబంధించిన టోటల్ మేక్ ఓవర్ అనేది తెలుసుకొని మాక్సిమం 100కి 200% ఎఫర్ట్స్ పెట్టి హెయిర్ స్టైల్ నుంచి లుక్ నుంచి టోటల్ గా బాడీ లాంగ్వేజ్ మార్చేస్తాడు. సో ఈ మూవీకి కూడా అంతే. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏ విధంగా ఉండాలి, అలాగే ఫ్లాష్ బ్యాక్ లో అప్పన్న క్యారెక్టర్ లుక్ ఏ విధంగా ఉండాలి, ప్రతిదీ పిన్ టు పిన్ డైరెక్టర్ శంకర్ గారితో డిస్కషన్ చేసి మూవీ షూట్ కి వెళ్ళడం అయితే జరిగిందంట. సో ఇప్పుడు మనం స్క్రీన్స్ మీద చూస్తున్న స్టిల్స్ కావచ్చు, టీజర్ లో చూసిన చరణ్ అన్న విజువల్స్ కావచ్చు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. సో మూవీకి ఇంత కష్టపడతాడు కాబట్టి, ఇంత ఎఫర్ట్స్ పెడతాడు కాబట్టి ఈ రోజు గ్లోబల్ స్టార్ గా, గ్లోబల్ వైడ్ గా రికగ్నిషన్ అయ్యాడు. ఇక గేమ్ చేంజర్ మూవీలోని ప్రతి సాంగ్ ఎంత గ్రాండియర్ గా వచ్చాయో, ఎంత కలర్ఫుల్ గా వచ్చాయో, ఇక విఎఫ్ఎక్స్ ఏ స్థాయిలో వాడారో మనం స్క్రీన్ పైన లిరికల్ వీడియోస్ లో చూస్తూనే ఉన్నాం. సో మూవీకి సంబంధించిన సాంగ్స్ అన్నిటికీ కలిపి బడ్జెట్ వచ్చేసి 90 కోట్ల పైనే జరిగిందంట. రేపు జనవరి 10వ తారీఖున మూవీ రిలీజ్ అయినప్పుడు అయితే మనం కొనే టికెట్ ప్రతి రూపాయికి జస్టిఫికేషన్ అయితే స్క్రీన్ మీద మనం చూడొచ్చు. అలాగే మూవీ టీం పెట్టిన బడ్జెట్ కి అవుట్పుట్ మనం స్క్రీన్ మీద చూడొచ్చు అనమాట. అలాగే గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగిపోయింది. ఇక మిగిలింది ట్రైలర్ ఒకటే. ఎందుకంటే సినిమా రిలీజ్ అవడానికి ఇంకా ఎన్నో రోజులు అయితే లేవు, కేవలం 15-14 రోజులు మాత్రమే ఉన్నది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ వచ్చేసి అనౌన్స్మెంట్ ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే చాలా దగ్గర పడింది కాబట్టి మూవీ పైన ఎంతవరకైనా హైప్ పెంచాలంటే ట్రైలర్ తొందరగా రిలీజ్ చేస్తే అంత మంచిది. సో మూవీ టీం మేల్కొని ఇకనైనా ట్రైలర్ అనౌన్స్మెంట్ ఈ రోజు ఇస్తే బాగుంటుంది. సో ఇదన్నమాట మ్యాటర్.